ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీధికి ఒకటి డే కేర్లు ఉంటున్నాయి. అంటే ఏముందిలే, పిల్లల్ని తీసుకొచ్చి ఉదయం ఒక 9-10 గంటలకు దించుతారు. వాళ్ళు పిల్లలు అన్నాక చిన్న పిల్లలు ఎప్పుడు ఆల్మోస్ట్ నిద్రలోనే ఉంటారు. సో లెగిచినప్పుడు ఏ ఫుడ్డో పెట్టి లేకపోతే ఏ బొమ్మలో ఇచ్చి ఆడిస్తే సరిపోతుంది. మధ్యాహ్నం పేరెంట్స్ వచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతారు, బోల్డ్ డబ్బులు వసూలు చేయొచ్చు అన్న ఒక థాట్తో చాలా మంది వీధికి ఒక డే కేర్ సెంటర్లు రన్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి అని మీరు అన్నారు కదా. సో ఎలాంటి అర్హతలు ఉండాలి అంటే ఒక చిన్న పిల్లల్ని చూసుకునే ఒక ఎయిదర్ ఆయా ఆర్ టీచర్ వాట్ ఎవర్ వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలని మీరు అంటారు? అంటే వాళ్ళ సైకాలజీ ఏ రకంగా ఉండాలని మీరు అంటారు? మేడం, మనం దాదాపుగా ఇవి నర్సింగ్ ట్రైనింగ్ ఉంది కదండి నర్సులకి, అలా ఈ డే కేర్ సెంటర్లో ఉన్న వాళ్ళకి చిన్న శిక్షణ, కనీసం అంటే డిప్లొమాలో సర్టిఫికెట్లు లేకపోయినా 3 నెలలు 6 నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలండి. ఆ శిక్షణ ఎలా ఉండాలంటే ఎదిగే పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ మెదడు ఎలా వికసిస్తుంది, వాళ్ళ శారీరక మానసిక ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి పోషకాలు కావాలి, నిద్ర ఎలా ఉండాలి, వాళ్ళ ఉద్వేగాలు, కోపము, ఆవేశం వచ్చినప్పుడు మనం ఎలా వాటిని కొంత కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి, లేకపోతే ఎలా ప్రోత్సహించాలి, వీటి మీద కనీస అవగాహన ఉండాలి. దాని శిక్షణ ఇవ్వాలండి. నన్ను అడిగితే దానికి కనీసం సర్టిఫికేట్ కోర్సు డిప్లొమాగా పెడితే మంచిది. ఎందుకంటున్నానంటే చాలా మంది చదువుకున్న వాళ్ళకు కూడా లేదండి. ఇప్పుడు ఒక నర్సింగ్ చదివిన వాళ్ళు, లేదా ఫార్మసీ చదివిన వాళ్ళు, డాక్టర్ చదివిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళకి పూర్తి పరిజ్ఞానం ఉంటుందని చెప్పే స్థితి కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే నా అనుభవంలో చెప్తున్నాను. కానీ వాళ్ళకి కనీస పరిజ్ఞానం ఉంటే, చిన్న బిడ్డ ఏడిస్తే ఎందుకు ఏడుస్తారు, ఏడ్చినప్పుడు పాల కోసం ఏడుస్తారా, అసహనం కోసం ఏడుస్తారా, నిద్ర పట్టక ఏడుస్తారా, ఒక్క పట్టి ఏడుస్తారా, బట్టలు బాగలేక ఏడుస్తారా, ఆ ఏడుపు కారణాలు తెలుసుకోవడం పెద్ద సైకాలజీ అండి. ఏడ్చిన వాళ్ళంతా 4 కొట్టి భయపెట్టేది ఒకటే మార్గం. కొడతా, ఏడిస్తే కొడతా, తంతాను, వాషింగ్ మిషన్ లో వేస్తాను, బాత్రూమ్ లో పెడతాను, తాళం వేస్తానని పాత రోజుల్లో కొంతమంది గయ్యాలి తల్లులు చేసేవాళ్ళు. అంటే తల్లులు గొప్ప వాళ్ళు అనుకోండి. నాకు తెలిసి నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి ఇలాంటి శిక్షణ ఇవ్వాలండి. వాటికి లైసెన్సులు ఇవ్వాలి. ఏదైనా దారుణం జరిగితే తీవ్రమైన శిక్షలు కూడా ఉండాలి. ఇప్పుడు ఆడేదో అదుపులోకి తీసుకున్నారు, వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలండి. ఒక అన్యాయం చేసాడు, 100 రూపాయలు దొంగతనం చేసిన రిమాండ్ కు పంపిస్తున్నాం. ఒక ఆఫీసులో 100 రూపాయలు లంచం తీసుకున్న వాళ్ళు ఏసీబీ వాళ్ళు పట్టుకొని ఆ 100కి రిమాండ్ కు పంపిస్తున్నారు. ఒక బిడ్డ భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి కేసులు పెట్టి విచారించి రిమాండ్లకు పంపితే భయం ఉంటుంది. అలాంటి డే కేర్ సెంటర్లు యజమానులు కూడా పంపాలండి, జైలుకు పంపాలి. ఎందుకంటున్నానంటే ఇది ఇప్పుడు ఒక మైనర్ యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతారు, అంతే కదండి. అలా ఈ చిన్న పిల్లల్ని పెంచడంలో లోపాలు యజమానులు కూడా ఇందులో నేరస్తులు చేయగలిగితే భయం ఉంటది అనేది నా ఉద్దేశం. మంచి శిక్షణ ఇవన్నీ నేర్పించారు. మేడం, నేను సైకాలజిస్ట్ చెప్తున్నాను, చిన్న పిల్లలు పెంచడం చాలా కష్టమైన సంక్లిష్టమైనదండి. చాలా ఓర్పు, సహనము ఇవన్నీ ఉండాలండి. ఇవి ఏమీ లేకుండా ఏదైనా పశువులు మేపడం అండి డే కేర్ సెంటర్లు అంటే పల్లెటూరు కదా, గొర్రెలు తీసుకెళ్ళాము, లేకపోతే మేకలు, ఆవులు అడవిలో తోలాం, అవి సాయంత్రం వరకు మేస్తాయి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చడానికి కాదు కదా. కోడి పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచుతారు పల్లెల్లో, చిన్న చిన్న పిల్లలు. అలాంటిది మనుషుల పట్ల ఇలా దారుణంగా హింస ప్రవృత్తి కలిగి ఉండడం చాలా దారుణం. వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్. సార్ మీరు అన్నట్లు అంటే ఈ రోజుల్లో మేబీ టైం లేక ఆర్ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేక ఆర్ కంబైన్డ్ ఫ్యామిలీస్ లేక ఈ డే కేర్ సెంటర్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు అంటే అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేయటం వల్ల పిల్లల్ని ఇలా డే కేర్ సెంటర్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇంతకు ముందు ఇలాంటి అవసరాలు రాలేదు అమ్మ నాన్నలకి, ఎందుకంటే అప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. సో ఇప్పుడు ఇలాంటి చిన్న ఫ్యామిలీ అవ్వటం వల్లే ఇలాంటి ఒక చర్యలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? చాలా మంచి మాట. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి వెస్టి అంటే సూక్ష్మ కుటుంబాలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ డెవలప్ అయ్యాయో సమాజానికి దారుణం వచ్చిందని. సరే, మీరు
కలిసి అమ్మ నాన్న, అవ్వ తాత, నాన్నమ్మ, చిన్నాన్న, పెదనాన్న ఇవి ఏమి లేకపోయినా భార్యాభర్త ఇద్దరు చాలా మంది మాకు జీతాలు చాలలేదంటారు. తప్పు అండి, అది జీతాలు చాలడం లేదనేది తప్పు. ఒక కూలి చేసుకునే వ్యక్తి రోజుకు 300, 500 కూలి చేసుకునే వ్యక్తి కూడా భార్యా పిల్లలు పెంచుతున్నారు. వీళ్ళు డాలర్లు తీసుకుంటూ లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళకు జీతాలు చాలడం లేదనేది దారుణమైన మాట అండి. ఈ భారతదేశంలో ఎంతో మంది పేదలు, మధ్య తరగతి వాళ్ళు జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళ పిల్లలు సాగుతుంటే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మేము పెద్ద కంపెనీలో పనిచేస్తాం, ఒక్కొక్కరికి 2-3 లక్షల జీతాలు అనుకునే వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఆయాన్ని ఎందుకు పెట్టుకోలేరు ఇంట్లో? లేదా ప్రసూతి సెలవులు ఇస్తారు, దాన్ని ఒక సంవత్సరం జీతం పోగొట్టుకోండి. బిడ్డ లేని సంపద ఎందుకండి? మీరు బిడ్డల్ని పెంచుకోలేక, మీ కన్నవారు సమర్థులు కాలేక, ప్రయోజకులు కాలేకపోతే మీరు గడించే కోట్లు ఎవరికి పెడతారో తల్లిదండ్రులు ఆలోచించాలండి. ఇది చాలా కఠినమైన లేదా సున్నితమైన రెండు అనుకోవచ్చు అండి. మీరు ఎవరైనా ఆలోచించి ఎవరి కోసం సంపాదిస్తామండి? ఎవరి కోసం పనిచేస్తాం? మన వంశం కోసం, మన బిడ్డల కోసం, ఎవరమైనా అంతే కదా. లేకపోతే ఈ కుటుంబ వ్యవస్థలు అవసరం. అలా మనం ఎవరినైతే పూర్తిగా జీవితం అనుకుంటామో, మన వారసులు అనుకుంటామో, వాళ్ళ కోసం ఓ సంవత్సరం జీతం పోగొట్టుకోలేక ఎవరికో అప్పగిస్తే మీ బిడ్డ, మీరు బిడ్డని ఎందుకు కన్నట్టో చెప్పండి. కుక్క పిల్లల్ని తెచ్చి ఆడిస్తా అంటారండి. వీళ్ళే ఈ సోకాళ్ళు పిల్లల్ని మేము పెంచలేమనుకున్న వాళ్ళు సాయంత్రం కుక్కల్లో పట్టుకొని వాకింగ్ వెళ్తుంటారు, పార్కుల్లో ఆడిస్తుంటారు. టామీ, చిన్ని, కన్ని ఏదో పేర్లు పెట్టి పిలుచుకుంటున్న వ్యక్తులు తమ బిడ్డని, తమ కన్న బిడ్డని భుజాన వేసుకొని ఆ పార్కుకి వెళ్ళి 1 గంట సేపు ఎందుకు ఆడించలేకపోతున్నాం? వ్యవస్థలో, దృక్పథంలో వచ్చిన ఒక సంస్కృతి అండి. దుష్ట సంస్కృతి అన్నాం. ఇంకా అది అంటే పెద్ద పదంగా ఉంటది కాబట్టి ఇదొక సంస్కృతిగా, అంటే అలవాటు లేని సంస్కృతి, మంచిది కాదు. తల్లిదండ్రులకు చెప్తున్నానండి, నేను కూడా తండ్రిగా చెప్తున్నాను. మనకు సుమతి శతకంలో ఉంది, తండ్రికి ఎప్పుడు గర్వం అంటే బిడ్డ పుట్టినాడు, ఆ బిడ్డ 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటే ఈ తండ్రికి గర్వం అని సుమతి శతకంలో చెప్పారు. మీ బిడ్డల్ని కని డే కేర్ సెంటర్ లో వదిలేసి వాళ్ళు దారుణంగా మానసిక రోగులుగా మారిపోయి బయటకు వస్తే వాళ్ళు ఉన్నతులు ఎవరు అవుతారు? అంటే మార్కులు వస్తే ఉన్నతులు అవుతారా? కాదండి. ఔన్నత్యం వేరు, మా జ్ఞానం వేరు, వికాసం వేరు, నైపుణ్యాలు వేరు. ఈ జ్ఞానం, వికాసం, నైపుణ్యాలు, సామాజిక స్పృహ కలగలిపిన సమగ్ర వ్యక్తుల్ని తయారు చేయడం కోసం ప్రతి తల్లిదండ్రి బాధ్యత తీసుకోవాలి. కేవలం డబ్బు సంపాదన, జీతం మీద ఆధారపడకుండా కుటుంబ వ్యవస్థను బాగు చేసుకుంటే తప్ప భావి సమాజం బాగుండదండి. రైట్. సుధాకర్ రెడ్డి గారు, అసలు అంటే కొన్ని ఫ్యామిలీస్లో మనం వింటూ ఉంటాం, అంటే ఒకప్పుడు మనల్ని అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఒకవేళ అమ్మ బిజీగా ఉన్నాయి, ఎందుకంటే 3-4 పిల్లలు ఉండేవారు. ఇప్పుడంటే ఒకరినే కంటున్నారు, ఇద్దరిని కంటున్నారులేండి. అప్పుడంటే 3-4 పిల్లలు ఉండేవారు. ఒకరిని అమ్మ చూసుకున్నా ఇంకో ఇద్దరిని అమ్మ, తాత, లేకపోతే నానమ్మ, అమ్మమ్మ ఇలా చూసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మే, నానమ్మే ఉన్నారనుకోండి మనతో పాటు, ఉండట్లేదు ఇప్పుడు. ఒకవేళ ఉంటే నాకు ఓపిక లేదమ్మా, నేను ఇన్నాళ్ళ నేను చూడలేకపోతున్నాను, నేను పిల్లల్ని సాకలేకపోతున్నాను అంటారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ లోపమా, లేకపోతే పొల్యూషనా? ఎందుకు అప్పట్లాగా ఇప్పుడు వాళ్ళు ఉండలేకపోతున్నారు? బాధ్యత రాహిత్యం అండి. మీరేమనుకోకండి, బాధ్యత రాహిత్యం. నాకు 70 ఏళ్ళండి ఇప్పుడు. 70. మీరు అరగంట చెప్తే టీవీ ముందు ఎందుకు కూర్చోన్నాను? లేదమ్మా నా వల్ల కాదు, ఈ వయసులో మీరు ఇప్పటికీ. బాధ్యత, సమాజానికి ఉపయోగపడే 4 మాటలైనా మాట్లాడచ్చని ఓపిక తెచ్చుకొని వస్తాం. వీళ్ళు అంటే అక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ సరిగా ఉండవని, ఈ అత్తను కోడలు సరిగా చూడదు, కోడల్ని అత్త సరిగా చూడదు, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అంటే అనుబంధం ఉండదు. ఈ అనుబంధ రాహిత్యం వల్ల, లేదా అత్తగారు అంటే అవ్వో, నాన్నమ్మో ఎవరన్నా చూస్తుంటే వీళ్ళు
నువ్వు అలా పెంచొద్దు, ఇలా పెంచొద్దు, మీ బుద్ధులు రాకూడదు, మీరేదో నేర్పించొద్దు, నువ్వెందుకు అలా ముద్దు పెడతావు, ఇలా అంటుంటారు. అంటే వాళ్ళు ముట్టుకుంటే కూడా అసహ్యంగా, అంటే వీళ్ళేదో చాలా గొప్ప వాళ్ళు అయిపోయి చాలా చదువుల్లో చాలా వచ్చేసినట్టు వీళ్ళు అనుకుంటుంటారు. ఇవన్నీ కూడా ఆ కమ్యూనికేషన్ గ్యాప్, రిలేషన్షిప్ ల్యాప్సెస్ వల్ల వాళ్ళల్లో అసహనం, బాధ్యత ఉంటుంది. నా ఉద్దేశం, ఏ ముసలి లేవలేని అవ్వ తాత కూడా బిడ్డను ముద్దాడుతారు, వాళ్ళను సంరక్షిస్తారు, వాళ్ళ దొడ్డుకెళ్తే తీసుకెళ్లి కడిగి చేస్తారు. ఓపిక లేదు అని ఎవరైనా అంటే వాళ్ళు ఏదన్నా శారీరక లోపాలంటే దానికి మందులు ఇవ్వండి, డాక్టర్ చూపండి, వాళ్ళని ఆరోగ్యం పెట్టండి. డే కేర్ సెంటర్లకి వేలకు వేలు డబ్బులు ఇచ్చే ఆ కోడలో లేకపోతే ఆ కొడుకో, ఆ అమ్మకో, అమ్మమ్మకో, అవ్వకో వైద్యం ఖర్చులు పెట్టలేరా అండి? ఆమెకు ఆరోగ్యంగా హాయిగా ఉండే మార్గం చూపలేరా? అంటే ఇది మన కుటుంబ నేపథ్యంలో, కుటుంబ వ్యవస్థలో ఉన్న అనుబంధాలు, ప్రేమ, ఆత్మీయత, బాధ్యత ఇవన్నీ నెమ్మదిగా విచ్ఛిన్నమైపోతూ కరిగిపోతున్న దారుణ పరిస్థితికి చిహ్నం అండి. కాబట్టి నిజంగా నేను ఎవరికైనా చెప్తుంటా, అత్తగారు అని చెప్పి ఉదయమే లేచి కాఫీ ఇస్తే ఆ అత్తగారు అన్ని పని మనుషులు 2-3 చేసే పని అత్తగారు చేస్తారు. అమ్మ కోడల్ని కూతురులాగా చూసుకుంటే ఈ అత్త ఆ కోడలు కొడుకుతో పాటు కులాన్ని, వంశాన్ని ఉద్ధరిస్తుందని చెప్తుంటా నేను ఫ్యామిలీ రిలేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో. అంటే అత్తలో తల్లిని, కోడల్లో కూతుర్ని చూసుకోవాలి. అలాంటి మానసిక స్థితి, దృక్పథం సమాజంలో రావాలని. ఇప్పుడు మనం ఏమైందంటే ఈ యాంత్రిక జీవనానికి అలవాటైపోయి ఎవరిని ఎవరు గౌరవించుకోవడం లేదు. అంటే ఇప్పుడు మా రోజుల్లో ఏదో తక్కువ జీతాలకు పనిచేసి ఉంటాం, ఇప్పుడు వాళ్ళకి లక్షలు వస్తుంటాయి, వాళ్ళు మమ్మల్ని నువ్వు కూలివాడి కింద చూస్తారు. అంటే నా పరిస్థితులు చెప్తున్నానని. అందుకని ఈ బాండింగ్ పెరగదు, కుటుంబ సంబంధాలు మెరుగుపరిస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదండి. రైట్.